ఖమ్మం జిల్లా పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. కొండలు, వాగులు, రిజర్వాయర్లతో ప్రకృతి అందాలకు నిలయంగా ఉన్న ఈ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ఆధునికీకరించేందుకు నిధులు మంజూరు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. దీంతో ఈ ప్రాంతాలు మరింత ప్రజాదరణ పొందనున్నాయి. ఖమ్మం జిల్లాను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు 29 కోట్ల రూపాయలతో రోప్వే నిర్మాణం చేపడుతున్నారు. అలాగే కోటలోని జాఫర్ బావిని ఆధునికీకరించారు. చరిత్రాత్మక కట్టడాలను పరిరక్షిస్తూ పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. జిల్లా టూరిజం అధికారి సుమన్ చక్రవర్తి నేతృత్వంలో నేలకొండపల్లి బౌద్ధ స్తూపం, పాలేరు రిజర్వాయర్ వంటి ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపారు. గతంలో కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వాలు 2004 నుంచి 2006 మధ్య 9 కోట్ల రూపాయలతో పర్యాటక అభివృద్ధికి నిధులు కేటాయించాయి. కోవిడ్-19 కారణంగా కొన్ని అభివృద్ధి పనులు నిలిచినప్పటికీ నేలకొండపల్లి బౌద్ధ స్తూపం కోసం 1.5 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశాలతో వెలుగుమట్ల అర్బన్ పార్క్ వద్ద 40 అడుగుల రహదారి, ప్లాస్టిక్ రహిత వాతావరణం, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జమలాపురంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం, కూసుమంచి శివాలయం, వైరా రిజర్వాయర్ వంటి ప్రాంతాలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతాలను బ్రాండింగ్ చేసేందుకు కొత్త లోగో, ట్యాగ్ లైన్లను రూపొందించాలని కలెక్టర్ సూచించారు. 950లో కట్టినటువంటి ఒక పురాతనమైనటువంటి కోట ఖమ్మం కిల్లా. సో మన లోకల్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క ఇంట్రెస్ట్ తోటి అక్కడ కోట మీద ఒక రోప్వే ఫెసిలిటీ క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక 29 crores వ్యయంతో అది అంతా కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో దానికి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఫండ్స్ కొంత, తర్వాత తెలంగాణ టూరిజం కొంత ఫండ్స్ తోటి డెవలప్ చేస్తున్నారు. సో ఇప్పుడు అది కన్వేయర్ రోప్వే సర్వీసెస్ అండ్ కన్వేయర్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కల్కత్తా బేస్డ్ కంపెనీకి దాన్ని మనం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆల్రెడీ అది స్ట్రక్చరల్ డిజైన్, తర్వాత